ఆరంభములోనే చూడండి, చదువుతండి. న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 18-17 చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 18-17. గవిని వాటిని నిలుచుచుండగా దేశమును సంచరించుటకు పోయిన 5 మనుషులు లోపలికి చొచ్చి ప్రతిమను, ఎఫోదును, గృహదేవతలను, పోత విగ్రహమును పట్టుకొని, అప్పుడు తన యాజకుడు యుద్ధాయుధములు కట్టుకొని 600 మంది మనుషులతో కూడా గవినికి ఎదుట వాటికి నిలిచి ఉండాను. వీరు మీకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను, ఎఫోదును, గృహదేవతను, పోత విగ్రహం పట్టుకున్నప్పుడు ఆ యాజకుడు మీరు ఏమి చేయుచున్నారని వారిని అడగగా, వారు నీ ఊరుకుండము, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుము, మాతో కూడా వచ్చి మాకు తండ్రిగాను యాజకుడు ఉండము, ఒకని ఇంటి వారికే యాజకుడు అయినట్టు నీకు మంచిదా? ఇజ్రాయేలు ఒక గోత్రం కుటుంబీకులకు యాజకుడు అయినట్టు మంచిదా అని ఇక్కడ చూస్తున్నా. ఇక్కడ ఇజ్రాయేల్ యొక్క ప్రజలు కానానుకు చేరిన తర్వాత అన్ని గోత్రాలకు కూడా ఏం దొరికింది? స్వాస్యము దొరికింది. కానీ దేవుడు ఏ స్వాస్యం అయితే, ఏ స్థలమైతే దానియేలుకు ఇవ్వబడిందో దాన్ని ఏ మాత్రము కూడా స్వాధీనపరచుకోకుండా వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉండటం మనం చూస్తాం. చూడండి, దేవుడు వారికి ఏ స్థలమైతే ఇచ్చాడో ఆ స్థలాన్ని స్వాధీనపరచుకోకుండా, వారికి స్వాస్యం అనేది లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉండడం మనం చూస్తాం. ఇక్కడ మీరు 17వ అధ్యాయంలో చదివితే ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ దాను గోత్రపు చెందినటువంటి ఒక సైనికులు ఎటు తిరిగారో, ఏం జరిగిందో మనం అంతా చూస్తాం. అన్ని గోత్రాలు కూడా తమ తమ ప్రదేశాలను స్వాధీనపరచుకున్నట్టుగా చూస్తాం. మీరు న్యాయాధిపతుల గ్రంథం అంతా చదివినట్లయితే, మన యోషువ గ్రంథం కావచ్చు, మిగతా చదివినట్లయితే యూదా గోత్రం కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా స్వాధీనపరచుకున్నారు. కానీ వీళ్ళు ఇంకా స్వాధీనపరచుకోలేదండి. మనం మ్యాప్లో చూసినా కూడా వారికి ఇవ్వబడినటువంటి స్వాస్యము వాళ్ళు స్వాధీనపరచు చాలా తక్కువ చూస్తాం మనం. చూడండి, ఇక్కడ ఇది మ్యాప్లో చూపిస్తాను నేను. ఇందులో ఈ మ్యాప్ కనబడుతుంది అందరికి కూడా. ఇది ఇజ్రాయేల్ గోత్రము స్వాధీనపరచుకొని సెటిల్ అయిపోయినటువంటి స్థలం. చూడండి, ఇది మనెసే, గాదు, రూబేను, ఇది జూడయ, సిమియోను, యూదా. ఈ దాను మాత్రం చూడండి ఇంత స్థలమే. యాక్చువల్గా వీళ్ళకి ఇవ్వబడిందంతా ఇదంతా, ఈ ఫిలిస్తీ దేశం అంతా ఇవ్వబడింది వాళ్ళకి. కానీ వీళ్ళు ఇంకా స్వాధీనపరచుకోలేదండి. ఇంత చిన్న దేశం వాళ్ళకి స్థలం ఇంతే ఇవ్వబడింది. వింటున్నారు అందరు కూడా? అర్థమవుతుందా? స్వాధీనపరచుకోలేదు. ఇక్కడ బైబిల్ మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ స్వాధీనపరచుకోవడం అనేటువంటిది ఏం చూపిస్తుందంటే, ప్రియమైన బిడ్డలారా, మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు పరలోక రాజ్యం విషయంలో మనము నేర్చుకుంటున్నప్పుడు ఆ పరలోక సంబంధమైన ప్రజల్లో లేదా పరిశుద్ధుల్లో 3 రకాల ప్రజలను చూస్తాం. ఒకరు పరలోకాన్ని చూసేటువంటి వారు, రెండోది పరలోకంలో ప్రవేశించేటువంటి వారు, మూడోది పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి వారు. విషయం అర్థమవుతుందండి? ఈ దినాల్లో కూడా అనేక మంది దానిలాగా ఉన్నారు. పరలోక రాజ్యం చూశారంటే మారు మనసు పొందారు,
బ్యాప్టిజం పొందారు, పరిశుద్ధాత్మ కూడా పొందుకున్నారు. అంటే పరలోక రాజ్యం చూచారు, పరలోక రాజ్యం అనుభవిస్తున్నారు. అంటే దేవుని ఆత్మ ద్వారా పరలోక రాజ్యాన్ని ఏం చేస్తున్నారు? అందులో సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానం అనుభవిస్తున్నారు. కానీ దాన్ని స్వాధీనపరచుకోవడానికి చాలా మంది విముక్తగా లేరు. ఇక్కడ దానియేలు కూడా, ఈ దాను గోత్రికులు కూడా పరలోకాన్ని చూశారు, అంటే కానాన్లో చూశారు, కానాన్లో ప్రవేశించారు. వారికి దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ స్థలమంతా మీది, దీన్ని మీరు స్వాధీనపరచుకొని అని చెప్పాడు. కానీ అన్ని గోత్రాలు స్వాధీనపరచుకున్నారు, కానీ వీళ్ళు ఇంకా స్వాధీనపరచుకోకుండా అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారు. అర్థమైందండి? అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారు. ఇలా తిరుగుతున్నప్పుడు ఒక గృహానికి వచ్చారండి. ఆ గృహంలో, ఆ ఇంటిలో ఒక గృహదేవత ఉంది. ఆ గృహదేవత ఉంది. అలాగనే ఆ గృహదేవత ఒక యాజకుడు కూడా ఉన్నాడు. ఎప్పుడైతే ఇది గమనించారో వెంటనే ఈ వ్యక్తిని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారండి. పట్టుకొని తీసుకెళ్ళి ఏం చేశారు? వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో ఆ గృహదేవతను పెట్టి ఏం చేశారు? ఆ యాజకుని పెట్టుకొని ఏం చేశారు? విగ్రహారాధన ప్రారంభించారు. ఫస్ట్ విగ్రహారాధనకు చోటిచ్చినటువంటి వారు ఎవరంటే దాను గోత్రపు వారు. విషయాన్ని మనసులో పెట్టుకోవడం, ప్రియమైన బిడ్డ, విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇదిలో ఎవరైతే పరలోక రాజ్యాన్ని స్వాధీనపరచుకోవటానికి ఆలస్యం చేస్తారో వారిలో కూడా విగ్రహాలు వచ్చి నివాసం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఎలా? నేను మీకు దాను గోత్రపు యొక్క స్థితిని తీసుకొని ఇటు ఆత్మీయ విషయాన్ని కూడా మీకు బోధిస్తున్నాను. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ దాను గోత్రికులు తమకు ఇవ్వబడిన స్థలాన్ని స్వాధీనపరచుకుని ఏం చేయాలి? యుద్ధము చేయాలి. ఏ స్థలం అయితే ఇవ్వబడిందో ఆ స్థలం వీళ్ళు ఏం చేయాలి? యుద్ధము చేసి అక్కడ శత్రువులను ఏం చేయాలి? జయించి దాన్ని స్వాధీనపరచుకోవాలి. అలాగే మనం చూస్తాం చాలా మంది. ఇప్పుడు న్యాయస్థానం మనం చూసినట్లయితే చాలా మంది ఆ రీతి యుద్ధం చేసి స్వాధీనపరచుకున్నారు. ఉదాహరణకి మనము చూడండి, కాలేబుని చూస్తాం. మనం కాలేబు గురించి మనం చూస్తాం. యూదా గోత్రం చెందినటువంటి క్షమించాలి ఎవరైనా కాలేబనా? యూదా గోత్రమే. కాలేబుని చూస్తాం. చూడండి, 19 యోషువ గ్రంథం 19వ అధ్యాయము, యోషువ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము, యుద్ధము చేయుటకును గాని వచ్చుచూ పోచుంటకు గాని నాకు ఎప్పటియో బలమున్నది. కాబట్టి ఆ దినములు యెహోవా సెలవిచ్చినట్టు ఈ కొండ ప్రదేశం నాకు దయచేయము. అనాలిక్యులను ప్రాకారములు గొప్ప పట్టణంలో అక్కడ ఉన్న సంగతి ఆ దినం నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండినెల్లా యెహోవా సెలవిచ్చినట్టు వారి దేశమును స్వాధీనపరచుకొందును. కాలేబు వెళ్ళి యెహోషువ దగ్గర మాట్లాడుతున్నాడు. ఇక పలానా స్థలం ఇవ్వమన్నాడు కదా దేవుడు, నువ్వు పర్మిషన్ ఇస్తే నేను చేస్తాను, వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకుంటాను. నాకు ఆనాడు ఎంత బలం ఉంది, 40 సంవత్సరాల క్రితం ఎంత బలం ఉంది, అంత బలం ఉంది అని చెప్తున్నాడు. అలాగే మీరు ఇంకా చాలా విషయాలు మనం చాలా గోత్రం చూసినట్లయితే, మరి కొంతమంది ఏమో
ప్రియులారా, యుద్ధం చేసి జయించారు. కొంతమంది ఏమో జయించలేనప్పుడు వీరు బలవంతులైన తర్వాత వారిని దాసులుగా చేసుకున్నట్టుగా మనం చూస్తాం. ఇలా ప్రతి గోత్రము కూడా వారికి ఇవ్వబడిన స్థలాన్ని ఏం చేసింది? స్వాధీనపరుచుకుంది. కానీ దాను గోత్రం మాత్రము ఇంకా ఆలస్యం చేస్తా పోతుంది. దీన్ని ఎలా మనం ఆత్మీయంగా తీసుకోగలం? చూడండి, దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది, ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యమును చూడడు అంటుంది. మనము చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము. ఈ పరలోక రాజ్యం చూడటము, ప్రవేశించడము, స్వాధీనపరచడం అనేటువంటిది రక్షింపబడినటువంటి విశ్వాస యొక్క బాధ్యత అనేటువంటి అంశం మీద కూడా యూట్యూబ్లో ఉంది. కావాలంటే మీకు నేర్చుకోవాలంటే అందులో పోయి మీరు నేర్చుకోవచ్చు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కాని అతడు దేవుని రాజ్యం చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక వ్యక్తి పరలోక రాజ్యం చూడాలి అంటే ఏం చేయాలంట? కొత్తగా జన్మించాలంట. అంటే పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది ఏం చేద్దాం? మారు మనసు పొందటం. అర్థమైందని? మారు మనసు పొందటం. తర్వాత రెండోది 5వ వచనంలో, ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రెండోది, మీరు నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. అంటే అర్థమైంది, కేవలము మారు మనసు పొంది నీటి బ్యాప్తిసం పొందడమే కాదండి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. విషయాన్ని బాగా అర్థం చేయాలి. నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే కేవలము నీటి బ్యాప్తిసం పొందడం కాదు, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడాలి. మీకు మరొక ఉదాహరణ కూడా చెప్తాను వినండి. ఎందుకంటే అన్ని కనెక్టెడ్ ఉంటుంది. దేవుని ఉపదేశం ఎప్పుడు కూడా కనెక్ట్ ఉంటుంది, ఒకటి వ్యత్యాసం ఉండదు. మనం ప్రత్యక్ష గుడారంలో చూస్తాం. ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటి ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలము. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలంటే మొట్టమొదటి ఏం కావాలి? బలిపీఠ దగ్గర రావాలి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకు కల్వారి శిలువలో మరణించాడనేటువంటి యొక్క ఆ విషయంలో పశ్చాత్తాపడ్డాం. పాపాన్ని పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని ఏం చేయడం? మారు మనసు పొందటం. మారు మనసు పొందిన వ్యక్తి ఎక్కడికి రావాలి? నెక్స్ట్ గంగాలం ఉంటుంది, అది కూడా ఆవరణంలో ఉంటుందండి. గంగాలం నీళ్ళు ఉంటుంది. ఈ గంగాలం దేని చూపిస్తుంది? బ్యాప్టిజం చూపిస్తుంది. అర్థమవుతుందండి? 2 రకాల బ్యాప్టిజం చూపిస్తుంది. ఒకటి నీటి బ్యాప్టిజం చూపిస్తుంది, రెండోది పరిశుద్ధాత్మ బ్యాప్టిజం చూపిస్తుంది. ఈ 2 పొందినప్పుడే నువ్వు లోపలికి ప్రవేశించగలవు. అసలు పరలోక రాజ్యం ఏంటి? లోపల, బయట కాదు. అదే రీతిగా నిత్యత్వంలో కూడా నూతన భూమి, నూతన ఆకాశము, నూతన యెరూషలేము. నువ్వు నూతన యెరూషలేము ప్రవేశించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? మారు మనసు పొందాలి, నీటి బ్యాప్టిజం పొందాలి, పరిశుద్ధం పొందాలి. అప్పుడు నువ్వేం చేస్తావు? పరలోక ప్రవేశిస్తావు. అయితే ప్రవేశించినంత మాత్రాన నీకు సొంతం కాదండి. అక్కడ నివసించడానికి అవకాశం లేదు. అందులో నివసించాలంటే దాన్ని స్వాధీనపరచుకొని ఏం చేయాలి? నువ్వు యుద్ధము చేయాలి. దేంతో యుద్ధం చేయాలి? చూడండి, దేవుని వాక్యం మనం చదువుదాం.
దేవుని వాక్యం చదువుదాం ప్రియమైన పిల్లారా. గలతీ రాసిన పత్రిక ఇక్కడ ముందు ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధకుడైన ఉన్న లోబి అయినను, క్రీస్తు యొక్క దేవుని రాజ్యములకు హక్కుదాడు కారణ సంగతి మీకు నిత్యముగా తెలియను. ఇలాంటి లక్షణాలు, ఒకవేళ మారుమనసు పొంది రక్షణ పొందినప్పటికీ కూడా ఇలాంటి లక్షణాలు మనలో ఉన్నప్పుడు మనము దాని హక్కుదారులు కాలేము. హక్కుదారులు అంటే సొంతం చేసుకోలేము అని అర్థం. తర్వాత గలతీ రాసిన పత్రిక 5:19 నుంచి, శరీర కార్యం స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారములు, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అలరతొక్కు నాటబడి మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇవన్నిటిని కూడా ఏం చేయాలి? త్యజించాలి, జయించాలి. అందుకే ఇది అన్ని శరీర కార్యములు. అందుకే రోమియోస్ పత్రికలు అంటాడు, ఆత్మ శరీరం చంపేలా మీరు జీవించగలండి. కాబట్టి శరీర క్రియలు, ఇప్పుడు విశ్వాసం మనము ఆనాడు ప్రియులారా వారు ఏ రీతిగా అయితే వారికి దేవుడు వాగ్దానం ఇచ్చేశాడు, మనకు కూడా దేవుడు పరలోక రాజ్యం ఇచ్చేశాడు. పరలోక పౌరులం అన్నాడు, మీ పేరుకు రాయబడింది అన్నాడు. అన్ని బాగానే ఉంది, కానీ దాన్ని స్వంచుకోవాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసికి ఉందండి. విశ్వాసి కావచ్చు, సేవకులు కావచ్చు. ఎందుకంటే సేవకుల్లో కూడా ఏముంటుంది? ఈ శరీర సంబంధమైన ఇచ్చలు ఉంటుంది, శరీర కార్యాలు ఉంటాయి. అందుకే నేను అనేక సేవకుల గురించి చెప్తున్నప్పుడు అంటాను, ప్రియులారా, మళ్ళీ దేవుడు వాడుకోవచ్చు. వాడుకున్నంత మాత్రాన మనం ఏమాత్రము పరలోకంలో ఇక్కడ ఏ రీతిగా అయితే ఆత్మీయ ఉన్నతమైన స్థితి కలిగి ఉన్నామో, దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అంత ఉన్నతమైన స్థితి కలిగి ఉంటామని అనుకోవడానికి వీల్లేదండి. పరలోకంలో నీకు దేవుడు నీకు ఏర్పడిన స్థలంలో ఉండాలి అంటే దానికి తగినటువంటి వ్యక్తిగత ఆత్మ ఎదుగుదల కావాలి. నీలో శరీర స్వభావాలు, శరీర క్రియలు ఏం కావాలి? చంపబడాలి. శరీర క్రియలను, శరీర కార్యాలను జయించాలి. జయిస్తేనే ఏమవుతావు? నువ్వు దాన్ని సాధించుకోగలవు. నేను ఒకసారి పసిపిల్లల గురించి చెప్తున్నాడు, చెప్పాను, విన్నారో జ్ఞాపకం అని అనుకుంటాను. అనేక గొప్ప గొప్ప సేవకులు ఉన్నప్పటికీ వాళ్ళు ఏ స్వభావం ఉంది? పసిపిల్ల స్వభావం ఉంది. ఏంటి పసిపిల్ల స్వభావము? కోపము, పగ, అసూయ, భేదాలు, కొట్లాట్లు, గొడవలు, ఈ శరీర సంబంధమైన కార్యాలు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు ఇంకా ఆత్మీయంగా పసిపిల్లలే. వాళ్ళిద్దరు ఎంతో గొప్ప సేవకులుగా చలామణి అవుతుండొచ్చు. అలాగే సేవకులు ఒక నేనున్నాను అనుకుందాం, నాలో కూడా స్వార్థము, స్వయము, కోపము, పగ, ద్వేషము ఇవన్నిటినీ పెట్టుకొని జీవించినట్లయితే నేనేమవుతాను? ఆత్మీయంగా దేవుని దృష్టి ఏం కాను, పరిపూర్ణ స్వదించుకోలేనండి. దేవుని విషయంలో కోపం ఉండొచ్చు, రోషం ఉండదు, అది వేరే విషయం. పర్సనల్గా ఎవరి మీద కోపము కానీ, పగ కానీ, ద్వేషము కానీ, అసూయ కానీ ఉండకూడదు. దాన్ని జయించాలి. ఉండకూడదు. ఆటోమేటిక్ ప్రతి శరీరంలో మనం ఉన్నంత కాలము ఇవి మన మీద ఏం చేస్తుంది? అటాక్ చేస్తూనే ఉంటుందండి. నువ్వు దాన్ని నిరంతరం పోరాడుతూ ఉండాలి, జయిస్తుండాలి. కానీ నువ్వు దానికి లోనే కప్పుకోకూడదు. అనేక పరిశోధన పొందిన వాళ్ళు ఉన్నారు, ఆత్మలు ఆరాధిస్తున్నటువంటి వారు ఉన్నారు. కానీ సమస్య వచ్చినప్పుడు కోపము, గొడవ, కొట్లాట్లు, సహింపులేనితనము ఇవన్నీ పనిచేస్తున్నాయి.
అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఇంకా స్వాధీనపరచుకోలేదు అని అర్థం. నీవు దాని అధికారం కింద ఉన్నావు కానీ నీ అధికారం కింద అవి లేవు. అది మరో చోట రాయబడింది, అందరూ దేవుని ఆత్మ నడిపించబడతారు, దేవుని కుమారులను పడతారు. కాబట్టి నువ్వు పరలోకం స్వదించుకోవాలి, ఏం చేయాలి? పోరాటం చేయాలి. అది కూడా ఏ సమయమో జాగు చేయకూడదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అన్ని గోత్రాలు వెళ్ళి వాళ్ళ పొట్లాడి అవసరమైతే ఇంకొకరి సహాయం కూడా తీసుకొని ఏం చేశారు? పోరాడి గెలిచి స్వాధీనపరుచుకున్నారు. కొన్ని స్వాధీనపరచుకోలేకపోతే ఏం చేశారు? వీళ్ళు బలవంతులయ్యి వారిని ఏం చేశారు? వీళ్ళ కిందకి దాసులు చేసుకున్నారు. అలాగే ప్రియ సహోదరి విశ్వాసికుడు ఏం చేయాలి? రక్షణ పొంది నీవు ఆ పరలోక ప్రవేశించడం కొరకు, స్వాధీనం పరచుకోవడం కొరకు, ఆ పరలోక రాజ్య వారసుడు కొరకు, ఆ పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోవడం కొరకు ఏం చేయాలి తెలుసా? మీరు దాంతో ఏం చేయాలి? నువ్వు ప్రేమ ద్వారా పోరాడాలి. అవసరమైతే నీ తోటి సహోదరి దగ్గర ఏం చేయాలి? నా గురించి ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయండి, ప్రాణాసాయం కోరుకోవాలి. అంటే చెప్పుకొని నా బలహీనత ఇలా ఉంది, నాకు ప్రార్థించండి. వారి సహాయం తీసుకొని ఇక్కడ ఏం చేయాలి? సలహాలు తీసుకొని, దైవజనులు కావచ్చు, ఇతరుల యొక్క సలహాలు తీసుకుని ఏం చేయాలి? దాన్ని జయించడానికి ప్రయాసపడాలి. జాగు చేసి ఏం చేస్తుంది? వీళ్ళు జాగు చేశారు, చివరికి ఏమైంది తెలుసా? విగ్రహం తీసుకొచ్చి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే అనేక మంది జయించలేని వారిలో ఏముంది? పర్మనెంట్ కొన్ని విగ్రహాలు ఉండిపోయాయి, కొన్ని లక్షణాలు అలాగే ఉండిపోయింది. కొన్ని బలహీనతలో విగ్రహారాధన లాగా వారి జీవితం ఉండిపోయింది. అప్పుడు కనబడతావు ఇలా పలానా సహోదరుడు గొప్ప సేవకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్వభావం ఏమవుతుంది? మార్పు రాదండి ఎప్పటికి. అంతే. ఈ దాను గోత్రికులు ఏం చేశారు? చివరికి తీసుకొచ్చి విగ్రహాన్ని పెట్టుకున్నాం. ఫస్ట్ విగ్రహాలను చోటించిన వాళ్ళు ఎవరు తెలుసా? దాను గోత్రికులు అండి. ప్రేమ గోత్రికులు ఏం పెట్టుకొని ఏం తెలియని సపరేట్గా ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలందరూ యుద్ధం చేస్తున్నప్పటికి కూడా వాళ్ళకి సహాయం కూడా చేయట్లేదండి. ఉదాహరణకు చూడండి, కొంతమంది ఇలా ఉండేటువంటి విశ్వాసులు కూడా ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథము 17వ వచనం, 5:17. గిలాదు యోర్దాను అద్దరు నిలిచెను, దానియేలు ఓడ దగ్గర ఎలా నిలిచిరి? అషేరీలు సముద్ర తీరమున తమ అఖాతము యొద్ద ఎలా నిలిచిరి? చూడండి, ఇక్కడ దెబోరా అంటుంది. దెబోరా, బారాకు వాళ్ళిద్దరు ఏదో గొప్ప యుద్ధం చేశారు. యుద్ధం చేస్తుంటే వీళ్ళేం చేస్తున్నారు కదా? సముద్ర ఒడ్డుని చూస్తున్నట్ట. కొంతమంది సంఘంలో ఉంటారు కానీ సంఘ విషయాలు ఏది పట్టించుకోరు, అంతే. అర్థమైందండి? ఏదైనా సమస్య వచ్చినా వారికి పట్టింపు ఉండదు, ఏదైనా ఏది ఉన్నా కూడా వాళ్ళకి పట్టింపు ఉండదండి. ఎందుకంటే వారికంటే ఒక బౌండరీ ఏర్పాటు చేసుకుని అందులో ఉండిపోతారు, అంతే. కదలం బెదలం. వాళ్ళు ఎవరు తెలుసా? వీలే దానియేలు లాంటి వారు, దాను గోత్రికులు లాంటి వారు అండి. ఆ యుద్ధానికి వాళ్ళు కష్టపడితే, వాళ్ళు కష్టం ఉంటే పని. సంఘంలో కష్టపడుతున్నారు అనుకోండి, బాధలు ఉన్నారు అనుకోండి, వేదనలు ఉన్నారు అనుకోండి, ఇంకా ఏదైనా పరిస్థితి ఉందని ఏమనుకోండి, పట్టించుకోరు. ఎందుకంటే నేను సుఖం ఉంటే చాలు, నా సేఫ్టీ నేను చూసుకుంటాను ఒకటి, అంతే. ఇదైనా ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు? దాను గోత్రికులు లాంటి వారే. అంటే వారు కొన్ని విగ్రహాలు పెట్టుకున్నారు. వాళ్ళ దృష్టికి వాళ్ళ నీతిమంతులు కనబడతారు, అంతే. మాకేం మేము ప్రార్థన చేసుకుంటాం, మాకు అన్నీ ఉన్నాయి, మాకే బాధ లేదు. మేము అనవసరం ఏం చేస్తాం? రిస్క్ తీసుకోం. అంటే వాళ్ళ షేప్లో వాళ్ళు ఉంటారు తప్ప అవతల వ్యక్తులు లేదా సంఘంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎలాంటి పరిస్థితి వచ్చిన వారికి ఏముండదు, పట్టింపు లేని పరిస్థితులు జీవిస్తున్నారు. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా యుద్ధం చేస్తుంటే
వీళ్ళంటే ఏం చేస్తున్నారంట? సముద్ర ఒడ్డు నుండి ఏం చేస్తున్నారు? ఎందుకంటే వీళ్ళ దేశం కూడా సముద్ర ఒడ్డునే. ఏం చేస్తున్నారు? అందుకే ఇక్కడ అడుగుతుంది ఎవరు? దెబోరా ఏమంటుంది? దానియులు ఓడల దగ్గర నీకు ఏంటంటే ఓడల దగ్గర ఏల నిలిచిద్రి. అక్కడ నిలుచుకుని ఏం చూస్తున్నారయ్యా మీరు? మేమందరం ఇక్కడ ఆడవాళ్ళు వెళ్ళి యుద్ధం చేస్తున్నారు, ఆడవాళ్ళు శత్రువులను చంపుతున్నారు. చాలా సిస్టర్స్ సేవ చేస్తుంటే బ్రదర్స్కి ఏం చేస్తున్నారు? చాలా మంది అందరూ వాళ్ళంతా సేవ చేస్తున్నారు అనుకుందాం. బహుశా ఎవరన్నా సువార్త ప్రకటనకి వెళ్ళి దెబ్బలు తిన్నారనుకోండి, వీళ్ళేమంటారు? వీళ్ళ పని బాట లేదా వాళ్ళకి వెళ్ళి అట్లా సువార్త చెప్పకపోతే అనేది ఎగతాలు చేసేవారు ఉంటారు. కానీ ఇలా మేము కూడా తోడుకుంటాం పదండి అని ధైర్యం చెప్పేవారు చాలా కొంతమంది ఉంటారు. ప్రియమైనవి కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం ఏం చేయాలి? మనకి ఇవ్వబడిన సమయం కొద్దిదే, మనకున్న సమయం కొద్దిదే. ఆ కొద్ది సమయం మనం ఏం చేయాలి? మనకి ఇవ్వబడినటువంటి స్వాస్థ్యాన్ని మనం ఏం చేయాలి? స్వదించుకోవాలి. మన పరలోక రాజ్యం స్వదించుకున్నట్లుగా మనం శరీర క్రియలన్నీ ఏం చేయాలి? జయించాలి, స్వాధీనపరచుకోవాలి. దాని కంట్రోల్లో మనం వెళ్ళకూడదు. మన కంట్రోల్లో అవన్నీ ఉండాలి. అర్థమవుతుందండి? బహుశా కోపం ఉండొచ్చు నీలో, కానీ కోపం అనే ఆధీనం నువ్వు ఉండకూడదు. నీ ఆధీనంలో కోపం ఉండాలి. నువ్వు జయించాలి దాన్ని. ఏ కార్యమైనా ఉండొచ్చు. ఇందాక చెప్పిన శరీర కార్యాలు చాలా ఉన్నాయి బైబిల్లో. ప్రేమ అవన్నీ కూడా ఏం చేయాలి? జయిస్తేనేమో ఒక స్వాధీనపరచుకుంటా. అలాగే పెడితేవా దానియేలు గోత్రపు వాడి విగ్రహం వచ్చినట్టుగా నీ జీవితంలో కూడా విగ్రహాలు వచ్చేస్తాయి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. ఈ రకంగా వారు ఏమై ఉన్నారు? దానియేలు ఫస్ట్ ఏమైంది? విగ్రహారాధన ఆరంభమైనదండి ప్రేమలారా. తర్వాత మనం చూస్తాం ప్రియమైన బిల్లారా, మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయం 28 కూడా మనం చదువుతాము. దీన్ని కూడా నేర్చుకున్నాం. మొదటి రాజుల గ్రంథము 12:28. ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేముకు పోవటం మీకు బహు కష్టము. ఇజ్రాయిలారా, ఐగుప్తు దేశం మేము రప్పించిన మీ దేవుడు యెహోవా ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. తర్వాత ఇజ్రాయెల్ దేశము 2గా విభాగింపబడిన తర్వాత ఇజ్రాయెల్ దేశమును ఏలుబడికి వచ్చినటువంటి మొట్టమొదటి రాజు యెరోబాము ఏం చేశాడు తెలుసా? ఫస్ట్ బంగారు దూడను చేయించి ఎక్కడ పెట్టాడు? దానులోనే పెట్టాడు. చూడండి, చివరికి దాను ఏమైంది? విగ్రహ ఆరాధనతో నింపబడిపోయింది. తర్వాత చెరలోకి పోయిన గోత్రం కూడా ఫస్ట్ ఇదే. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ప్రియమైన పిల్లారా, ఆనాడు దాను గోత్రికులకు దేవుడు ఏమిచ్చాడు? ఒక స్థలం ఇచ్చాడు వాళ్ళకి. అన్ని గోత్రాలు వెళ్ళి వారి స్థలం ఇవ్వబడిన స్థలాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు స్వాధీనపరచుకుంటే వీరేం చేస్తున్నారు కదా సార్? జాగు చేస్తూ ఉన్నారు. అందుకే బైబిల్ ఒక చక్కటి మాట ఉంది సామెతల గ్రంథంలో, పనిలో జాగు చేయవాడంట నాశనం చేయవాడికి చెలికాడంట. చాలా మంది అన్నిటినీ శ్రద్ధగా చేస్తారు. లౌకిక సమయంలో అన్ని పనులు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అన్నిటి ఏం చేస్తారు? శ్రద్ధగా చేస్తారు. కానీ ఆత్మీయస్థితి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం? అశ్రద్ధ చేస్తాం. ప్రార్థనకు అశ్రద్ధ చేస్తాం. అలాగే మనం పరిశీలన చేసుకుని అశ్రద్ధ చేస్తాం. బైబిల్ చదవడానికి అశ్రద్ధ చేస్తాం. దాన్ని బట్టి ఏం జరుగుతుంది తెలుసా ప్రియమైన పిల్లారా? మనము దేని కొరకైతే
ఏ స్వాస్యము కొరకైతే ప్రభు మనల్ని పిలిచాడో దాన్ని మనము స్వాధీనపరచుకోకుండా మనమే వెనక్కుండిపోతాము. మనమే వెనక్కుండిపోతాం. దేవుడు అధికారం ఇచ్చాడు నీకు. దేవుడు నీకు తోడుగా ఉంటారన్నాడు. ప్రియులారా, నువ్వు ఎప్పుడైతే అడుగు ముందుకు వేస్తావో దేవుడు నీకు తోడుకుంటే సహాయం చేస్తాడు. ఆనాడు ఇజ్రాయెల్తో దేవుడు తోడుకున్నట్టుగానే మిగతా గోత్రాలు అన్నిటికీ దేవుడు తోడుకున్నట్టుగా ఈ దాను గోత్రాన్ని కూడా దేవుడు తోడుకున్నాడు. మరి వీళ్ళేం చేస్తున్నారు? ప్రియులారా, మరి ఎందుకు ఆలోచన చేస్తున్నా మనకు తెలియదు. అన్ని గోత్రాలు ఏం చేసి స్వతంత్రపరుచుకుంటే అందరూ ఎవరిందో వాళ్ళు సెటిల్ అయిపోయారు. కానీ వీళ్ళకి మాత్రం ఏం లేదు, ఇంకా సొంత స్థలం వారు స్వాధీనపరచుకోలేకపోయారు. బాగా అర్థం చేసుకో. అలాగే నిన్ను నన్ను మనందరూ నూతన యెరూషలేము పట్టణం కొరకు దేవుడు పిలిచాడు. పరలోక రాజ్యాలు స్వతంత్రించుకొని ఆయనతో పాటు కుమారులుగా వారసులుగా ఉండేటి ధన్యత యోగునిచ్చాడు ప్రభు మనకి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ స్థాయికి ఎదగవలసిన రీతికి ఎదగకుండా మనం ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తున్నాం? నిర్లక్ష్య పెట్టడం వలన ఎదగవలసిన రీతికి ఎదగలేకపోతున్నాం. శరీర కార్యం చంపవలసిన రీతిగా చంపలేకపోతున్నాం. శరీర క్రియల చేత యుద్ధము చేసి జయించలేకపోతున్నాం. ఇంకా కావాలి దాని ఒక ప్రతిష్ఠ చేసుకొని ఒక విగ్రహాలుగా మన జీవితంలో పెట్టుకుని ఏం చేస్తాం? మనం వాటిని ఆరాధిస్తున్నాం. ఉదాహరణకి వాడు నన్ను ఇలా అన్నాడు కాబట్టి జీవితంలో ఎప్పుడు అతనితో ఏం చేయాలి? మాట్లాడను, తిరిగి అసలు సాంగత్యం చేయను అని ఏం చేస్తాం? మనలో కొంతమంది విషయంలో ఏం చేస్తాం? మనసులో ఎప్పుడు ఒక పగ ద్వేషం పెట్టుకున్నాం. బైబిల్ ఏం చెప్తుంది? వారి శత్రువు కోసం వారి కొరకు కన్నీటితో ప్రార్థన చేయబడతారు. ఏమని? వారిని క్షమించమని, వారిని క్షమించే మనసు ఇవ్వమని. అవునండి, నిజమైన క్షమాపణ ఏం చేస్తారు? ఒకసారి చెప్పి ఉన్నా అంటే, నిజంగా ఒక వ్యక్తి నువ్వు క్షమించి ఉన్నట్లయితే ఆ వ్యక్తి నీకు ఎదురు పడినప్పటికీ అతడు చేసిన అన్యాయం కానీ మోసం కానీ ఏం కాకూడదు, జ్ఞాపకము రాకూడదు. ఏది లేనట్టుగా మళ్ళీ సామాన్యంగా ఏది అతన్ని ప్రేమించగలగాలి. అది అసలైన క్షమించే మనసు, అసలైన ప్రేమ. అది లేకపోతే దేవుడు మనల్ని కూడా క్షమించడు. అంతేకాదు, బైబిల్ ప్రకారం మీరు ఎప్పుడైతే ఇతరులను క్షమిస్తారో అప్పుడు మీ పాపాలు కూడా ఏమవుతాయి? క్షమింపడతాయని ప్రభువు చెప్పాడు. ప్రభు మనల్ని క్షమించాడంటే మరలా దాన్ని జ్ఞాపకం చేసుకోవడం. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేస్తారు. ఇప్పుడు దాను గోత్రము స్వాధీనపరచుకున్న స్థలాన్ని స్వాధీనపరచడం ఆలస్యం చేయడమే కాకుండా ఆలస్యంగా ప్రయాణం చేయడం, ఆలస్యంగా వెళ్ళటం బట్టి చివరికి వారు గృహదేవతను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టుగా చూస్తున్నాం. తర్వాత అదే దానులో ప్రియమైన పిల్లల విగ్రహారాధన ఆరంభమైనది. విగ్రహారాధన ఆరంభమైంది. ఆ తర్వాత వీళ్ళేమయ్యారు? శత్రువు చేతికి అప్పగించబడ్డం మనం చూస్తాం. అశూర్ రాజు వచ్చి ఏం చేశాడు? ఈ గోత్రాలన్నిటి 10 మంది గోత్రాలు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది వారు ఏమయ్యారు? చెరకు పట్టబడినట్టుగా చూస్తున్నారు. ప్రేమ. కాబట్టి ఈ రాత్రి కాలంలో మనం నేర్చుకోవాల్సింది ఒకటే, ఈ దాను గోత్రం ద్వారా. దాను గోత్రానికి దేవుడి స్వాధీనం ఆలస్యం చేయడమే కాదు, ఆలస్యం చేశారు ఫస్ట్. రెండో దాని వెతుకుడి క్రమంలో విగ్రహాలను తీసుకుని వచ్చి పెట్టుకున్నారు. ఆ తర్వాత విగ్రహాల స్థలముగా మార్చబడింది. చివరికి వారు చెరసాలకు పోయిన వారు ఎవరు? చెరలోకి పోయిన వారు ఎవరంటే వాళ్ళే. అలాగనే మనందరినీ కూడా ప్రభు ఏం చేశాడు? ఆ పరలోక స్వాస్యాన్ని స్వాధీనపరచుకోవడం ప్రభు పిలిచాడు, స్వాధీనించుకోవడం పిలిచాడు.
పిలువబడిన మనం కూడా ఏం చేయాలి? ప్రేమలారా, వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని మీద మనసు పెట్టి మనలో ప్రతి శరీర క్రియలను ఏం చేయాలి? జయించడానికి, స్వాధీనపరచుకోవడానికి ఏం చేయాలి? ప్రయాసపడినప్పుడే మనం కూడా ఏమవుతాం? ఆ పరలోక రాజ్య వారసులం అవుతాం. గలతీలో 5:19 చదివిండి ఇదిగా. ఆ శరీర కార్యం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఏం చేయాలంట? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు, అంటే సొంతము చేసుకోలేరు. అలా సొంతం చేసుకోవడం ఏం చేయాలి? యుద్ధము చేయాలి. యుద్ధం చేయాలండి. మొట్టమొదటి శరీర కార్యాలతో యుద్ధం చేయాలి. విశ్వాసం 2 రకాల యుద్ధాలు ఉన్నాయి. ఒకటి అంతరంగం, వ్యక్తిగతంగా, పర్సనల్గా అంతరంగం జరిగే యుద్ధము. రెండోది బయట యుద్ధము. అర్థమవుతుందండి? వీటిని ఏం చేయాలి? జయించాలి. స్వాధీనపరచుకున్నప్పుడే మనం ఏమవుతాం? ఆ నూతన వేసిన పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలి. లేదా కేవలం దూరం నుండి చూడవలసిందే. అది కూడా వెళ్తే వీళ్ళ దాని గోత్రికులాగా ఒకవేళ ఆ స్థలంలో అదే ఒక విగ్రహారాధనలాగా అయిపోతే ప్రియులారా, చివరికి మొత్తానికి ఆ పరలోకాన్ని చూడడం కూడా నీకు దొరకకపోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, మనం పరిశీలన చేసుకొని, దాని గోత్రికులాగా ఆలస్యం చేయకుండా మనము మన స్వాస్థ్యం సంచుకోవడం కొరకు మనం సిద్ధపడదాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించండి కాక. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధుడా, స్తోత్రమయ్యా, 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 స్తోత్రం ప్రభు. యానికి వందనాలు. ఈ రాత్రి కాసేపు దాను గోత్రికులు మా ముందు పెట్టావు నాయన. స్తోత్రాలు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. వాడికి చక్కటి శ్వాసం ఇచ్చావు, కానీ వారు స్వాధీనపరచుకోవడం ఆలస్యం చేశారు. తర్వాత ఆ క్రమంలో ప్రభు విగ్రహారాధకులు అయిపోయారు. ఇది అలాంటి స్థితిలో అనేక మంది ఈ దినము పరలోక రాజ్యం స్వాధీనపరచుకోవాల్సినటువంటి వారు కూడా ప్రభు ఆలస్యం చేస్తూ రకరకాల శరీర క్రియలకు చోటిచ్చిన వారు దాన్ని స్వాధీనపరచుకోలేని స్థితిలో ప్రభు దాన్ని అవలంబిస్తున్న వారుగా ఉంటున్నారు. అలాంటి వారి జ్ఞాపకం చేసుకొని శరీరిచ్చలను జయించే వారుగా, స్వాధీనపరచుకునే వారుగా ఉండి ఆత్మసమైన బిడ్డలుగా మార్చబడి దేని మీద పిలిచావో, ఏ స్థానం కొరకు మమ్మల్ని ప్రభు ఏర్పాటు చేసావో ఆ స్థలం నుండి కొరకు ఆ స్థలాన్ని స్వాధీనపరచుకుంటాం, ఆయుధపరచావు. దాని కొరకు ఎంత కష్టమైనా, నష్టమైనా, శ్రమలైనా, నిందలైన, బాధలైనా అనుభవించడానికి మనందరిని ఆయుక్తపరిచి బలపరిచి నామ గొప్ప చేస్తాం. మీరు ఆగ్రహం తిరిగి కలుసుకుంటే కృపాసం ఉంటుంది. దీవించండి, నామ గొప్ప చేస్తాం. ఏసును వైపు వాసనం తండ్రి. మన తన దేవుని ప్రేమి కుమారుని యేసుక్రీస్తు కృపయో పరిశుద్ధాత్మిక అన్యాన సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధ ఆ పరలోక రాజ్యం చేరేంత వరకు కూడా నడిపించింది కాక. అందరూ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలుసుకోవాలి.